నమస్కారం అండి. నేను ఆర్టీసీ డిపో మేనేజర్ ఆదోని. నా పేరు మొహమ్మద్ రఫీక్. శ్రావణ మాసం సందర్భంగా శనివారము రణమండల ఆంజనేయ స్వామిని కలచడానికి భక్తాదులు విపరీతంగా వస్తారు. గతంలో కూడా మేము స్పెషల్ బస్సు పెట్టినాను ఇక్కడ. అనుభవాలతో తీసుకొని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం కూడా శనివారము దాతల సహకారంతో దాతల ప్రోత్సాహంతో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 7 బస్సులు ప్లాన్ చేసినామండి. మమ్మీ డాడీ షోరూమ్ నుంచి ఎమ్మిగనూరు సర్కిలు, జిమ్ సెంటరు, జ్యోతిర్మయి స్కూల్ మీదుగా రణమండల కొండకు భక్తుల సౌకర్యార్థము స్పెషల్ బస్సులు దాతల సహకారంతో మేము ఆపరేట్ చేస్తున్నామండి. ఈ సంవత్సరం ఇప్పటికీ 7 బస్సులు బుక్ అయినాయి. ఆ దాతల సహకారం అనక ఫ్రీ బస్సు, ప్రయాణికులు ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీ బస్సులు మేము ఈ రూట్లో ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 7 బస్సులు బుక్ అయినాయి. ప్రతి శనివారము వారానికి 2 బస్సులు చొప్పున ఫ్రీ బస్సులు ఆపరేట్ చేస్తున్నామండి. భక్తాదులు, ఆదోని చుట్టుపక్కల ప్రాంతీయులు, ఆదోని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని కొల్చవలసిందిగా నేను ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్ మీ పేరు? నా పేరు మొహమ్మద్ రఫీక్ అండి. నేను ఆదోని డిపో మేనేజర్ అండి. రణమండల ఆంజనేయ స్వామికి జై. శ్రావణ మాసం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆదోని నివాసి ఉండే దర్శించుకుంటారు రణమండల ఆంజనేయ స్వామికి. ప్రతి శనివారం చాలా రష్గా ఉంటుంది. ఈ సౌకర్యం కోసం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు వారు ఉచితంగా బస్ ఇడిస్తే, ఎందుకంటే పల్లెల్లో కూడా చాలామంది వస్తుంటారు దర్శనం చేసుకోనికి. సో ఈ సందర్భంగా వారు నాకు కోరిన వెంటనే, ఎందుకంటే ప్రజలకి ఇబ్బంది కాకూడదు, ఎందుకంటే ఇక్కడి నుంచి కొండపై పోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కనుక బస్లో ప్రయాణం చేస్తే ఉచితంగా చేస్తే బాగుంటుందని వాళ్ళ కోరికమై నేను 2 శనివారాలు దానికి స్పందించి ఉచితంగా వాళ్ళ ఖర్చులు ఏమైనా ఉంటే నేను భరిస్తానని చెప్పాను. ఎందుకంటే ఆదోని ప్రజలు శ్రావణ మాసంలో ప్రతి శనివారం 4 శనివారాల్లో లేకుంటే 5 శనివారాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కొండపైనే ఎక్కుతారు, ఫ్యామిలీతో వెళ్తారు. సో ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన డిఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. సో కొంతమంది భక్తులు 40 రోజులు కూడా, శ్రావణ మాసం 40 రోజులు కూడా దినాము కొండపైన ఎక్కి దర్శించుకుంటారు. చాలామంది భక్తులు పెద్దవాళ్ళు, చిన్న వయసులో ఉండేవాళ్ళు, చిన్న పిల్లలు ఉంటే వారికి సౌకర్యం చాలా కష్టంగా ఉంటుంది కనుక ప్రయాణం స్కూటర్లో లేకుంటే ఇది ప్రయాణం కష్టంగా ఉంటుంది కనుక బస్సులో సౌకర్యం ఫ్రీగా, బస్సులో సౌకర్యం సురక్షితంగా ఉంటుంది కనుక మీరందరూ, సో ఆదోని ప్రజలు దీనికి స్పందించి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. నా పేరు పిట్టా రమేష్ కుమార్, బీజేపీ సీనియర్ లీడర్. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం శ్రీ రణమండల ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఎంట్రీ దగ్గర ఉన్నాం. మనం శ్రావణ మాసంలో మన ఆదోని ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు శ్రావణ మాసం వచ్చిందంటే మహా పండగ. అలాంటిది ఆదోనిలో రణమండల కొండ ఎక్కే వాళ్ళకి ఇంకా పెద్ద పండగ. ఎందుకంటే శ్రీ రణమండల ఆంజనేయ స్వామి వ్యాసరాయ తీర్థుల వారు ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ నుంచి మనం పోవాలంటే ఒక 543 మెట్లు ఎక్కితే ఆయన్ని దర్శనం చేసుకుంటాం. ఆయన్ని దర్శనం చేసుకోవాలంటే అది పునర్జన్మ సుకృతం ఉంటే కానీ ఆయన దర్శనం కలగదు. అందులో చాలా మందికి 543 ఎట్లెక్కుతారబ్బా అనే ఒక సందేహం ఉండొచ్చు. కానీ మనిషి ఇక్కడ నుంచి ఎక్కిన తర్వాత 543 ఎక్కి అక్కడ ఆయన దర్శనం చేసుకోగానే అదొక పండగ వాతావరణం, ఒక స్వర్గంలాగా మనసు ఆనందం. ఎలాంటి కష్టాలున్నా కూడా ఆయన దర్శనం చేసుకుంటేనే అవన్నీ పటాపంచలమైపోతాయి.
కాబట్టి మన హిందూ బంధువులందరూ శ్రీ రణమండల ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చి ఆ పరమాత్మని వేడుకుంటే మనకు కలిగే కష్టాలు, జరగబోయే ఆపదలు కూడా ఆయన మనకు పక్కన దొబ్బి అంత మంచి చేస్తాడని కలిసి మన హిందూ బంధువులను తెలుపుతున్నాను. శ్రీకృష్ణదేవరాయలు, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, మరియు అక్కరాయలు, బుక్కరాయలు, తర్వాత యాదవులు, ఇలా అనేక మంది రాజులు ఇక్కడ పరిపాలించి రాజ్యాల్ని సుఖశాంతులతో తర్వాత రాజ్యాల్ని జయించారు. ఎందుకు జయించారు, ఎందుకు సుఖశాంతులతో ఉన్నారంటే శ్రీ రణమండల ఆంజనేయ స్వామి మహిమ గల దేవుడు. ఏదైనా ఒక యుద్ధానికి పోయే ముందర, అంటే అప్పుడు రణానికి పోయే ముందర శ్రీ రణమండల ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఆ యుద్ధానికి పోతే విజయం తథ్యం. అంటే ఎలాంటి ఆపద ఉన్నా కూడా, ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా, ఎలాంటి కోరికలు ఉన్నా కూడా ఆయన తీరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రణమండల ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడ చాలా మంది శనివారం ఒకటే, శ్రావణ మాసం ఒకటే భక్తులు వస్తారని అనుకుంటారు పొరపాటు. కానీ ప్రతిరోజు తిరిగే వాళ్ళు ఒక 40-50 మంది ప్రతిరోజు తిరిగే వాళ్ళు ఉన్నారు. అంటే టైమింగ్ ఏముండదు, వాళ్ళు ఎప్పుడైనా వస్తుంటారు, పోతుంటారు. ఇంకా శనివారం వచ్చిందంటే దాదాపుగా ఒక 500 మంది నుంచి ఒక 700-800 మంది భక్తులు ప్రతి శనివారం తిరుగుతారు. ఇంకా 41 రోజులు అయితే స్వామికి ప్రతిరోజు పంచామృత అభిషేకాలు, తర్వాత వచ్చిన భక్తులకు దాదాపు 2000-3000 మంది, శనివారం 5000 మంది వచ్చినా కూడా వాళ్ళకి ప్రసాదాలు మన దేవాలయం తరపున సమకూర్చారు. మరియు 4 శనివారాలు కూడా శనివారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం స్టార్ట్. అమావాస్య, పౌర్ణమి, శనివారాలు బ్రహ్మాండమైన పూజలు జరుగుతాయి. ప్రతి మంగళవారం స్వామి వారికి దండాల హారం, వడల హారంతో దండ చేసి కాసి నైవేద్యాన్ని ఎక్కిస్తారు స్వామికి. కాబట్టి యావత్ హిందూ బంధువులందరికీ మంచి జరగాలి, మీకు కోరికలు తీరాలంటే మాత్రం రణమండల ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. నా అనుభవంతో చెప్తున్నాను, ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు. జై శ్రీరామ్. మన హిందూ బంధువులకి జై శ్రీరామ్. మరియు ఆర్టీసీ బస్ వారు ఇప్పుడు వచ్చారు. వాళ్ళు ఎవరో 3 దాతలంట, విఠారమేశయ్య, సూర్యనారాయణ, మన మారుతి నాయుడు అని 3 దాతల ద్వారా రణమండల ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం 2 బస్సులు ఏదో వాళ్ళు ఫ్రీ సేవ చేశారు. వాళ్ళకి, వారి కుటుంబానికి రణమండల ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కాసి వాళ్ళకి మంచి జరగాలని కోరుతున్నాను. జై. నా పేరు అశోక్ కుమార్, శ్రీ రణమండల ఆంజనేయ స్వామి భక్తుడిని. జై శ్రీరామ్.